హాయ్ అండి. వెల్కమ్ టు ఆయిషా లేడీస్ షర్ట్స్ అండ్ బొటిక్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ బ్యూటిఫుల్ సింపుల్ స్వీట్ హార్ట్ నెక్ గురించి చూద్దామండి. స్వీట్ హార్ట్ నెక్ ప్లస్ స్టార్ నెక్ టైప్లో చేశానండి. చూసారా, కటింగ్ చేశాను. ఈ నెక్ని ముందు మనం ఇలా కుట్టుకొని వెనక నుంచి ముందు వైపుకి ఇలా తిప్పుకోవాలండి. చూసారా, ఫస్ట్ లైనింగ్కి అటాచ్ చేసేసి ఈ కుట్టు ఇలా వచ్చేసేసి కట్ చేసేసుకోవాలండి. ఇది సింపుల్గా ఉంటుంది, ప్లస్ చాలా చాలా బాగుంటుందండి ఈ నెక్ డ్రెస్కి వేసేస్తే. చూసారా, దీన్ని మనం ఇలా కుట్టుకొని పైన ఫినిషింగ్ కుట్టు అనేది వేసుకోవాలి. ఓకేనా, ఈ మూలలు కూడా చక్కగా నీట్గా వచ్చేలాగా నీట్గా వేసుకున్న తర్వాత ఇదిగో ఇలా రెడీ అవుతుందండి నెక్. మనం ముందు నుంచి వెనక్కి వేసుకుంటే ఇలా రెడీ అయిపోతుంది. దీనికి మనం 1 అంగుళం పట్టి బద్దీ ఇలా రెడీ చేసేసుకొని ఆ బద్దీని దీనిపైన వేయాలండి నీట్గా. ఇక్కడ చక్కగా నీట్గా కుట్టేసుకొని ఆ బద్దీని దానిపైన ఆ మెడకు తగ్గట్టు అడ్జస్ట్ చేస్తూ కుట్టాలండి. ఎలా పడితే అలా కుట్టేస్తే మళ్ళీ ఆ ఫినిషింగ్ పోతుంది. మూలలో మనం చక్కగా స్క్వేర్ వచ్చేలాగా ఆ స్టార్లో ఆ వంపులు అనేది కరెక్ట్గా తిప్పుకొని వేయగలిగితే ఈ నెక్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ అవుట్పుట్ చూసారా, దీన్ని మనం ఒకసారి నీట్గా ఐరన్ చేసేసుకుందాం. ఓకేనా, ఈ ఐరన్ చేస్తే ఆ ఫినిషింగే వేరుంటుందండి. అసలు ఖచ్చితంగా ఐరన్ చేయాలండి, చేస్తేనే బాగుంటుంది. చాలా చాలా సూపర్గా ఉంటుందండి అసలు. చూసారా, దాన్ని ఐరన్ చేసేసి మొత్తం నీట్ ఫినిషింగ్తో చేసేసిన తర్వాత ఆ తర్వాత రెండో కుట్టు వేసామనుకోండి, అప్పుడు ఆ నెక్కి చాలా చాలా అందం వస్తుందండి. అది మాటల్లో కన్నా చూస్తే చాలా బాగుంటుంది. మనం దీన్ని ఇలా ఐరన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం రెండో కుట్టు వేసుకున్న తర్వాత చూసారా, ఇదిగో రెండో కుట్టు వేస్తున్నాను చూడండి. ఈ రెండో కుట్టు వేసిన తర్వాత నీట్గా ఆ రెండో కుట్టు వేసిన తర్వాత రెండో బద్దీ కూడా వేసుకోవాలండి. సేమ్ ఇదే ప్రాసెసర్లో రెండో బద్దీ కూడా వేసుకుంటే నెక్ ఫుల్ లెంత్ మొత్తం చక్కగా హెవీగా ఉన్నట్టు అనిపిస్తుందండి. మనకి డ్రెస్లో అంచు అనేది వేస్ట్ అవ్వకుండా, కొంతమంది అంచులు చేతులకు వేసుకోవడానికి ఇష్టపడరండి కస్టమర్స్. అలాంటి వాళ్ళకి ఈ నెక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. కొంతమంది నెక్ కావాలి, కొంతమంది హ్యాండ్స్కి అంచు కావాలి, కొంతమందికి వద్దు అని అంటారు. అలాంటి వద్దు అన్న వాళ్ళకి ఈ నెక్ ప్రిఫరెన్స్ చేస్తారండి. చూసారా, అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి. దీనికి మనం సెకండ్ టైం కూడా ఐరన్ చేసేసి దాన్ని ఆఖరిగా ఫినిషింగ్ కుట్ అనేది వేసేసుకుంటే ఆ నెక్ ఎలా ఉంటుందో ప్యాటర్న్ ఒకసారి చూపిస్తాను చూడండి. అదిగో చూసారా, చాలా క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. ఆ కుట్ అనేది ఎడ్జెస్ మీద పడేలాగా పక్కకు పడకుండా చూసుకోవాలండి. అది గనక మనం చేయగలిగితే ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది. చూసారా, అవుట్పుట్ ఎంత బాగుందంటే, ఎలా ఉందో ఒకసారి మీరే చూసి చెప్పండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇలా మనం ఒక డ్రెస్కి అంచు ఉన్నప్పుడు ఆ అంచు వేస్ట్ చేయకుండా చేసుకుంటే ఇంత బ్యూటిఫుల్గా వస్తుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా.